నమస్తేనో అందరికీ. ఈరోజు రాగి సంగటి శనక్కాయలు ఊరిమిండిందిరా స్వామి అనేరు. ఇది కడప స్పెషల్ చట్నీ. సంగటి ఊరిమిండి నెయ్యి కలుపుకొని తింటే అబ్బబ్బబ్బా కత్తే వేరు. రాండి ఆ కత్తే ఎంతో చూద్దాం ఇప్పుడు. సంగటి చట్నీ 2 చేద్దాం రాండి నువ్వు. కుక్కర్ని గర్రని తిప్పి అట్ట పొయ్యి మీద పెట్టుకోవాలి. చేత కాకుంటే మామూలుగానే పెట్టుకోవచ్చు నువ్వు. బియ్యం ముందే నానబెట్టి పెట్టుకోవాలి నువ్వు, అప్పుడే గబక్కన ఉడుకుతాయి. బియ్యం తేయడం, కుక్కర్లో వేయడం. నీళ్ళ కొలత ముఖ్యం బిగులు. గ్లాసు బియ్యానికి 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి నువ్వు, అప్పుడే సంగటి మెత్తంగా ఉంటుంది. ఉప్పుతో ముప్పు ఎక్కువ చూసుకొని వేసుకోండి. మళ్ళీ గర్ర తిప్పి మూత పెట్టుకోండి నువ్వు. కుక్కర్లో బియ్యం ఉడుకుతుంటే మనం ఇప్పుడు ఊరిమిని కథ చూద్దాం. పని పెనుము పెట్టుకొని శనక్కాయ విత్తనాలు వేసుకోండి. లో ఫ్లేమ్లో వేయించుకోండి. శనక్కాయ విత్తనాలు ఇట్నే తిప్పాలి, లేకుంటే ఏగవు. ఊరకెళ్ళండి స్వామి. షాట్లోకి వేసుకొని పక్కన పెట్టుకొని చల్లారినాక టమాటాకాయలు తీసుకొని కసా 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 నరకండి నువ్వు, మేకపోతుంది నరికినట్టు. చేతులు లేవుతాయి, జర జాగ్రత్త. ఇప్పుడు ఎరగడ్డ తీసుకొని కచ్చా కచ్చా నీ కీమాలా కొట్టకుండా తలకాయలు తోకలు మాత్రమే కట్ చేసి పెట్టుకోండి నువ్వు. ఇప్పుడు కలాసన ఉడిదేయాలి నువ్వు, అదే తోలు చేయడం బా. ఇప్పుడు నరికేసిన టమాటాలు, కోసేసిన ఎరగడ్డలు, ఏమీ చేయని మిరపకాయలు అన్నీ పెనుములు వేసి 2 నీళ్లు వేసి మూత పెట్టుకోండి నువ్వు రోజేపు. ఇప్పుడు ఏంచి పెట్టుకునే శనక్కాయ విత్తనాలు తీసి చాటలో వేసేసి గిన్నెతో అదిమేసి చేత్తో నలిపేసి తాట ఊపేసి పెట్టుకోండి. ఇప్పుడు దంచుడు కార్యక్రమం మొదలైంది నువ్వు. శనక్కాయ విత్తనాలు తాట తీసినట్టు వేసుకొని రోట్లో దంచాలి. మా పాప నేను కూడా దంచుతాను అయినో అని వచ్చి నాతో పాటు వచ్చి దంచేస్తుంది. దమ్మ. టమాటాలు, ఎర్రగడ్డలు, మిరపకాయలు ఉడికినట్టున్నాయి. ఇప్పుడు ఉడికిన మిరపకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు, దంచిపెట్టుకున్న శనక్కాయల పిండి ఒకదాని తర్వాత ఒకటి వేసి దంచుకోండి నువ్వు. మరీ నున్నగా దంచొద్దు, ఇది కొంచెం ఒక్కలొక్కలుగా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది నువ్వు. చూడండి ఎట్లా దంచుతున్నాను, వేసి రోటికి వేసి అన్ని ఎర్రగడ్డలు వేసినాం దంచుతున్నాం. అలాగే పసుపు, చింతపండు వేసుకొని దంచుకోండి. ఉప్పు కూడా తగినంత వేసుకోండి. టేస్ట్కు ఉప్పు చాలా ముఖ్యము ఇందులో బిగులు. బియ్యం ఉడికినట్టున్నాయి, మూత తీసి రాగి పిండి వేసి కొద్దిసేపు కొత్త ఉడకడి నిన్ను. ఇప్పుడు గెలుకుడు కార్యక్రమం చాలా ముఖ్యమైన ఘట్టం మన రెసిపీలో. ఈరోజు మా దగ్గర తెడ్డుకట్ట లేదు, అందుకే నేను పప్పుకు తీసుకొని గెలుకుతున్నాం నువ్వు. ఈ సంగటి గెలకడం కూడా పెద్ద ఆట ఉన్నా స్వామి. బాగా నున్నంగా వచ్చేలాగా గెలకాలి. చూడండి ఎట్లా ఎంత నున్నంగా వచ్చిందో సంగటి. ఎండ వచ్చే మంచు కరిగినట్టు కరుగుతుంది చూడు. నెయ్యి గడగట్ట పోయి నెయ్యి పొయ్యి మీద పెట్టింటే సంగటి బాగా అనుకనుగ్గా అయింది అదే లూజ్గా అయింది. సంగటి తీసి ప్లేట్లో వేసి బాగా గురిగ నిండాకు నెయ్యి పోసిన తర్వాత దాంట్లో ఊరిమిండి వేసి అలా కలిపి బాగా మిక్స్ చేసి తింటే ఉంటుంది నా స్వామి రంగా. ఇది చాలా హెల్దీ ఫుడ్ నా స్వామి. ఇందులో రాగి పిండి వేసినాం, టమాటాలు వేసినాం, ఎర్రగడ్డలు వేసినాం, నెయ్యి కూడా మిక్స్ చేసినాం, కాబట్టి చాలా హెల్దీ ఫుడ్ నువ్వు. ఆ ఎప్పుడు ఎట్ట మింగుతున్నాడు గబా. నేను నువ్వు అది పోతా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పాసుగుల ఇంత కష్టపడి చేసిన మీకోసం వంట.